విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరవిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. అధ్యయన భారతి అద్వైత అధ్యయన భారతి శివపరివారం సభ్యులందరికీ క్రొత్త అంశానికి స్వాగతం పలుకుతున్నాను. ఇంతకు పూర్వం భీష్మ స్తవరాజము, తైత్తిరీయోపనిషత్తు, ధర్మవ్యాధోపాఖ్యానము అనేవి 3 పూర్తి చేసుకున్నాం. ఇవాళ నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా జరిగినటువంటి సమావేశాలు ముగిసిన తర్వాత మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నాం నారాయణోపనిషత్తు. మహానారాయణోపనిషత్తు అంశాలు రెండింటిని ఆ సమావేశాల్లో రుచి చూశాం. మహానారాయణోపనిషత్తు అనేటువంటిది పేరుని బట్టే చాలా గొప్పది, చాలా వ్యాప్తి కలిగినది, బరువైనది. బృహదారణ్యకం, ఛాందోగ్యంలాగా చాలా విస్తృతమైనటువంటి కాయం కలిగినటువంటిది. ఈ మహానారాయణోపనిషత్తు లో మహానారాయణ ఉపనిషత్ అనే 3 శబ్దాలని గురించి ముందర మనం భావన చెయ్యాలి. మహాన్ అంటే పరమాత్మయే, మహతో మహీయాన్ అనేటువంటి దాన్ని మనం స్మరించాలి. అలాగే నారాయణ, నారా అనే శబ్దానికి ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపో వై నరసూనవః తాసాం అయనత్వాత్ నారాయణ స్మృతః అని మనకు స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా అపయేవ సుసజ్జాదౌ అని మొదలైన శబ్దాలన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటిది మొత్తానికి నార శబ్దము ప్రసిద్ధంగా 2 అర్థాల్లో ఉంది. నారములు అంటే నీరములు, నారములు అంటే నర సముదాయములు. నర అంటే జీవ, అంటే మానవుడు అనేటువంటిది కానక్కర్లేదు, ఏర్పడి ఉండి మళ్ళీ లీనమైపోయేటువంటి స్థితి కలిగినటువంటి సకల జంతు సాధారణంగా నరశబ్దాన్ని వాడుతూ ఉంటాం. నరాణం నారాస్య అయనం. అయనం అంటే గతి, అంటే అన్నీ ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ఏర్పడతాయో, ఎక్కడ లీనమవుతాయో దాన్ని నారాయణ అనే శబ్దంతో వాడుతున్నాం. మామూలుగా విష్ణు పర్యాయ వాచకం. విష్ణుర్ నారాయణ కృష్ణో వైకుంఠో విష్టరశ్రవాహ ఇత్యాదిగా
అమరకోశంలో విష్ణు పర్యాయ వాచకంగా నారాయణ శబ్దం ఉంది. అది పౌరాణికంగాను తాత్వికార్థంలోనూ కూడా సంభావించదగినటువంటి శబ్దం. విష్ణు సహస్రనామాల్లో కూడా నారాయణ శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చారు. మహానారాయణాన్ని అధికరించి అంటే మహానారాయణ తత్వానికి సంబంధించినటువంటి ఉపనిషత్ జ్ఞానవాహిక. ఉప సమీపే నితరాం షదులు విశరణ గతి అవసాదనేషు అనేటువంటి అర్థం కలిగినటువంటి ధాతువుల నుంచి ఏర్పడినటువంటి ఉపనిషత్ శబ్దం. అది అజ్ఞానాన్ని చీల్చివేస్తుంది, జ్ఞానాన్ని పొందుపరుస్తుంది, తర్వాత గమ్యానికి చేరుస్తుంది. కాబట్టి మహానారాయణోపనిషత్, మహానారాయణ సంబంధమైనటువంటి ఉపనిషత్తు మహానారాయణోపనిషత్తు. అటువంటి ఉపనిషత్తు తైత్తిరీయంలోనే ఒక భాగాన్ని, తైత్తిరీయంలో మనం భృగువల్లి, శిక్షావల్లి, ఆనందవల్లి అన్నట్టుగా ప్రశ్న అనేటువంటిది కూడా భాగానికి వ్యవహారం ఉంది సంస్కృతంలో. తర్వాత ప్రపాఠకము అనేటువంటి మాట కూడా ఉంది. అటువంటి ప్రపాఠకాల్లో ఈ మహానారాయణోపనిషత్తు అనేటువంటిది ఒక ప్రపాఠకం. ఇందులో దాదాపు 80 అనువాకాలు ఉన్నాయి. అనువాకాలంటే కొన్ని మంత్రముల సముదాయాన్ని ఒక అనువాకము అంటారు. అటువంటి సముదాయాత్మక స్వరూపాలు ఇందులో 80 ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో అనేకమైనటువంటి దేవతలు, అనేకమైనటువంటి ఉపాసనలు, అనేకమైనటువంటి జ్ఞాన విభాగాలు ఇవన్నీ కూడా మనకు గోచరిస్తూ ఉంటాయి. అంతేకాదు సంధ్యావందన మంత్రాలు, సంధ్యావందనలో చేసేటువంటి పూర్వాంగ ఉత్తరాంగ క్రియలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే పంచబ్రహ్మ మంత్రాలు, సజ్జోజాతం ప్రపద్యామి మొదలైనటువంటివి ఉన్నాయి. అలాగే జలములకు సంబంధించిన సూక్తము, అగ్ని సూక్తము, మంత్రపుష్ప మంత్రాలు, ఇలాగా ఇదంతా ఒక సంకలనం లాగా అనిపిస్తుంది. అంటే సంకలనం అంటే మానవుడు అక్కడక్కడి నుంచి తీసుకువచ్చి కూర్చునేటువంటిది అని అంటాం. కానీ హరి ఓం వినిపిస్తోందండి. ఏవో కాల్స్ వస్తున్నాయి, అది ఎలా ఆఫ్ చేయాలో తెలియటం లేదు. ఇప్పుడు నా కంఠం వినిపిస్తోంది కదా? వినిపిస్తున్నది. ఈ సంకలనాత్మకమైనటువంటి మంత్ర సముదాయం అంతా కూడా ఒక తమాషా విషయం ఏమిటంటే ఇందులో మొత్తం గ్రహించవచ్చును, భాగశః గ్రహించవచ్చును. అంటే ఏదైనా ఒకదాన్ని ప్రత్యేకించి ఎన్నుకొని ఆ భాగం వరకే మనం తీసుకుని ఉపాసన చేయడానికి కూడా తగినటువంటి అవకాశం ఉందన్నమాట. అనుకున్న సద్జాత మంత్రాలు గాని, అన్న సంబంధమైనటువంటి మంత్రాలు గాని, అగ్నిదేవతాకమైనటువంటి మంత్రాలు గాని, ఇతరమైనటువంటి సూర్యుడు మొదలైనటువంటి గాని, ఇందులోనే ఆదిత్య మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వాటిగా తీసుకుని మనం ప్రయోజనం పొందవచ్చు. మొత్తం సముదాయం అయితే పరమాత్మ యొక్క సర్వతోముఖ దృష్టి మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ మహానారాయణోపనిషత్తు అంటే తరతమ భేదం అనేటువంటిది నిర్ణయించడానికి వీల్లేదు. కానీ
ఆ ఉపనిషత్తు కంటే ఇది గొప్పది, ఈ ఉపనిషత్తు కంటే అది గొప్పది అనేటువంటి విచారణ మనకి ఎప్పుడూ లేదు. దేనికి అదే, దేని విశిష్టత దానిదే. కాబట్టి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయన విభాగంగా దీనిని నేను చాలా చిన్నతనం నుంచి దీన్ని పారాయణలో పెట్టుకోవడం, ఆ తర్వాత అనంతపురంలో ఉండగా దీన్ని ఒక 100 ఉపన్యాసాల ద్వారా దీన్ని ప్రవచనాలు చేయటం ఇవన్నీ సంభవించినాయి. సారాంశం ఏమిటంటే ఇష్టమైనటువంటి ఉపనిషత్తు, దీనిని మన అధ్యయన భారతిలో చెప్పుకోవాలి అని చాలా కాలంగా కోరిక ఉంది. అది ప్రస్తుతానికి నెరవేరుతున్నది. చాలా సంతోషం, ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆర్ష వాక్కు వేదం గాని ఋషులు చెప్పినటువంటి అవి మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి అలౌకిక ఆనందాన్ని కలిగించేటువంటి వ్యవసాయంలో మనం అందరం ఉండటం అనేటువంటిది ఒక అదృష్ట విశేషం, గురువుల అనుగ్రహం, భగవంతుడు మనల్ని అనుగ్రహించినాడు అని చెప్పుకోవడానికి వీలైనటువంటి. ఓం చన్నో మిత్రశ్చం వరుణః చన్నో భవత్వర్యమా చన్న ఇంద్రో బృహస్పతిః చన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. గురుగారు వాయిస్ రావట్లేదండి. అదే తరచుగా అయిపోతున్నది ఆయనకి ఎందుకో. అది కాదండి, కాల్ వచ్చినప్పుడల్లా ఇది అయిపోతుందండి. కాల్స్ వస్తుంది గారు వినపడుతున్నదండి, వినపడుతున్నది. హరి ఓం. ఇది డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది, ఏమో కాల్స్ వస్తున్నాయి, దాన్ని ఏం చేయాలో తెలియటం లేదు. సరే చూద్దాం. ఓం శం నో మిత్రః శం వరుణః, ఇది శాంతి మంత్రం. మనకు బాగా పరిచయమైన విషయమే. ప్రతి ఉపనిషత్తుకి ముందర శాంతి మంత్రం ఉంటుంది. 10 శాంతి మంత్రాలు ఉన్నాయి, అందులో ఇదొకటి. శం నః వరుణః మిత్రః కరోతు. మిత్రుడు అంటే సూర్యుడు, సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు నహ మనకు, ఈ నహ అనే శబ్దము చాలా గొప్పది. తెలుగులో మనము అన్నట్టుగా, సంస్కృతంలో నేను అనేదానికి బహువచనము మేము, నేను నీవు కలిసినటువంటి శబ్దము మనము. అంటే అవతల వ్యక్తితో ఎవరితో మనం వ్యవహరిస్తున్నానో వారితో కలుపుకొని ఏకాత్మ భావనతో వ్యవహరించడానికి పనికొచ్చేటువంటి ఇది నహ అనేటువంటిది బహువచన రూపం అన్నమాట. ద్వితీయ బహువచన రూపం. నహ మనలను, మిత్రః సూర్యుడు, మనకు శం కరోతు, శం సుఖము. శం అనేటువంటిది శంకర మయస్కర అన్నట్టుగా ఈ శం అనేటువంటిది సుఖ పర్యాయ వాచకం. సుఖ పర్యాయ వాచకము ఆనంద పర్యాయ వాచకం కంటే అయినప్పటికీ కూడా ఆ రెండిటికి కూడా ఏకాత్మత్వాన్ని భావించవచ్చును.
మిత్రుడు అని అంటే సూర్యుడు. మిత్రశబ్దం సంస్కృతంలో 2 రకాలుగా ఉంది. నపుంసకలింగమైతే చెలికాడు అని అర్థం, పుంలింగమైతే ఆదిత్య భగవానుడు అని అర్థం. మిత్రం అంటే నా స్నేహితుడు. కాబట్టి ఆదిత్యుడు మిత్రుడు. మిత్ర అనే శబ్దం కూడా చాలా చిత్రంగా ఏర్పడింది. మిహ అంటే ఒకరినొకరు కలవటం. వ్యక్తులకు 3 కరణాలున్నాయి, మనస్సు, మాట, చేష్ట అని. ఆ మనస్సు, మాట, చేష్ట అనేటువంటి 3 ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి విడివిడిగా ఉంటాయి. కానీ ఆ 3ంటిని పరస్పరం కలుపుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు మిత్రులు అవుతారు. ఏకక్రియం భవేన్ మిత్రం అని ఒక నిర్వచనం ఉంది. ఇద్దరు కలిసి ఒక పని చేస్తూ ప్రయోజనాన్ని ఇద్దరూ పొందడం అనేటువంటి దానికి సరైనటువంటి శబ్దం మిత్ర శబ్దం. సూర్య భగవానుడు కూడా అట్లాగే అందరినీ కలుపుకొని విశ్వంలో ఉండేటువంటి జీవరాశులన్నింటినీ కలుపుకొని వాళ్ళకు ఆహారాధికం ఇచ్చి వాళ్లతో పాటు సహజీవనం చేస్తున్నాడు అన్నమాట. అటువంటి మిత్ర మిత్రః నః శం కరోతు. ఆ మిత్రుడు మనకు సుఖాన్ని, ఆనందాన్ని కలిగించుగాక. అలాగే వరుణుడు. వరుణ శబ్దం కూడా వృయి వరణే అంటే వరించుట, అంటే దగ్గరకు తీసుకోవటం. వరుణుడు నిజానికి జలాధిదేవత. జలాధిదేవత అయిన ఒక దేవత. ఈ పంచభూతాలు తర్వాత సూర్యచంద్రుడు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అష్ట తనువులు అని చెప్తారు. 8 తనువులు. కాబట్టి వరుణుడు జలాధిదేవత. ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఏమిటంటే మిత్రుడు అనేటువంటిది తూర్పు దిక్కునకు సంబంధించినటువంటి దైవంగా మనం భావించాలి. సూర్యోదయమయ్యేటువంటి దిక్కు తూర్పు దిక్కు, సూర్య అస్తమయమయ్యే దిక్కు పశ్చిమ దిక్కు. పశ్చిమ దిగధిపతి వరుణుడు. ఆ వరుణుడు కూడా మనకు సుఖాన్ని కలిగించువాడు కాక అని. అంటే ఇక్కడ సూర్య ఉదయ సంబంధమైనటువంటి దిక్కుని, సూర్య అస్తమయ సంబంధమైనటువంటి దిక్కుని రెండింటినీ చెప్పడం చేత రక్షణ అనేటువంటిది సర్వదిగ్వ్యాపక తత్వంగా మనకు కలుగ్గాక అనేటువంటి అర్థాన్ని సంభావించాలి. అలాగే శన్నో భవత్వర్యమా. అర్యమ అంటే మళ్ళీ సూర్యుడే. అర్యమ శబ్దానికి వ్యుత్పత్తి ఏం చెప్తారంటే నైఘంటుకులు గమనశీలం కలిగినటువంటి వాడు. రుగతవు అనే ధాతువు నుంచి అర్యమన్ శబ్దం వచ్చింది. అంటే సూర్యుడు ఆకాశంలో తూర్పు దిక్కులో ఉదయించి పశ్చిమ దిక్కులో మళ్ళీ లీనమైపోతాడు. అంటే అది అట్లా మనకు కనిపిస్తుంది కానీ నిజానికి సూర్యునికి గతి లేదు అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. దాన్ని మనం కాదన్నక్కర్లేదు కానీ మనకు దృశ్యమానమయ్యేటువంటి లక్షణాన్ని బట్టి తూర్పు దిక్కున ఉదయించినటువంటి సూర్యుడు అస్తమయ దిక్కులో పడమటి దిక్కులో అస్తమించడం అనేటువంటిది చక్షుర్గోచరం అవుతున్న విషయం కనుక, అదిగాక సూర్య గతి అని అంటే సూర్య కిరణ గతి, సూర్య కాంతులు. ఆ కాంతులు అనేటువంటివి వ్యాపనశీలం కలిగినవి గనక ఆయనకి అర్యముడు అని పేరు. అర్యముడు అంటే గతిశీలం కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. ఆ గతిశీలం కలిగినటువంటి అర్యముడు అని అంటే ఇది కూడా సూర్యదేవుని యొక్క
కరుణ. ఆయన తన తన మానాన్ని తను ఒక తోట కూర్చుని నా సంగతి నేను చూసుకుంటాను అనకుండా సర్వ విశ్వమునకు కావలసినటువంటి వేడి, వాన, నీరు, పంట మొదలైనవన్నీ ఇవ్వటం అనేటువంటి దానిని ఒక కర్తవ్యంగా పెట్టుకున్నాడు గనక ఆయన మనకు ఉపాస్యుడు, అర్యముడు అవుతున్నాడు. భవతు అర్యమా, అర్యమన్, అర్యముడు అనే రూపం కలిగినటువంటి ఆదిత్యుడు. అంటే సంస్కృతంలో ప్రతి శబ్దము వ్యుత్పత్తిని బట్టి భిన్న భిన్నమైన అర్థాల్లో మనకు వస్తుంది. అది ఒక తత్వాన్ని చెప్పేదైనా ఇది వరకు మనం చాలా సార్లు అనుకున్నాం, పత్ని అన్నా, భార్య అన్నా, ధ్యాయ అన్నా, గృహిణి అన్నా ఒకటే. కానీ ఆమె నిర్వహించేటువంటి పనులను బట్టి ఆ ప్రత్యేకమైన వ్యవహారం వస్తుంది. అందుచేత అర్యమ అనేటువంటి శబ్దం వచ్చిందనమాట. చెన్నో భవద్యమా చెన్న ఇంద్రో బృహస్పతి. అలాగే ఇంద్రుడు అని అంటే తూర్పు దిక్కునకు అధిపతి. అంతేగాక ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఇంద్ర శబ్దం పరమాత్మవాచకం. ఇంద్ర అనే శబ్దమునకు ఇది పరమైశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర శబ్దం ఏర్పడింది. పరమైశ్వర్యం అంటే సర్వభూత సృష్టికి ఈశ్వరుడు అనేటువంటి అర్థంలో. మనం మామూలుగా పురాణాల్లో ఉండేటువంటి ఇంద్రుడు ఏదో కొన్ని పనులు కూడని పనులు చేసినాడు అనుకునేటువంటి ఇంద్రుడు కాకుండా ఇక్కడ పరమేశ్వర రూపుడైనటువంటి భగవానుడు అన్నమాట. ఆ ఇంద్రుడు అంటే పాలన లక్షణం కలిగినటువంటి, సర్వ జగత్ పాలన లక్షణం కలిగినటువంటి ఒకానొక తత్వం. ఆ తత్వాన్ని ఇంద్రుడు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నాం. చెన్నో చెన్న ఇంద్ర. తర్వాత బృహస్పతి అంటే దేవగురువు. బృహతాం పతి బృహస్పతి అని అంటే వాగధిదేవత. వాక్ అనేటువంటిది సృష్టిలో శబ్ద బ్రహ్మము అంటారు. ఇదివరకు మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము. శబ్ద బ్రహ్మం అంటే వేదము యొక్క తొలి స్వరూపము ప్రణవము, ఓంకారము. ఆ ఓంకారానికి ఓంకార తత్వజ్ఞానం తెలిసి దానిని మేధా విశేషంగా తనలో అట్టే పెట్టుకుని లోకానికి అంతటికీ కూడా వాగ్బ్రహ్మ వ్యాప్తి చేసేటువంటి దేవగురువు ఆయన కూడా మన అనుగ్రహించుగాక. చెన్నో విష్ణురుక్రమ. ఇంకా విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని, విష్ణు గతవు అని సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఇవన్నీ కూడా తత్వాలు. మనం మామూలుగా వాటిని యథాతథంగా పట్టుకోవటం కష్టం గనక వారికి స్వరూపాలు అవి ఇచ్చారు. గాని ఉపాసకానాం కార్యార్థం ఈ పరమాత్మ యొక్క చైతన్యంలో ఉండేటువంటి వేరు వేరు లక్షణాలకే ఒక్కొక్క పేరు పెట్టారన్నమాట. అందుకనే ఇక్కడ ఉరుక్రమ అని కూడా మాట అన్నారు. ఉరు అంటే పెద్దగా, క్రమ పాద విక్షేపం కలిగినటువంటి వాడు. త్రివిక్రముడు అని అంటున్నాను చూడండి. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యని పోతన గారు మనకు ఆ త్రివిక్రమ స్వరూపాన్ని వివరించి చెప్పారు చూడండి. అటువంటి ఆయనని ఉరుక్రమ అని అంటాం. అంటే విష్ణువు గురుక్రముడు అని అంటే అర్థం ఏమిటంటే సూక్ష్మ స్వరూపంతో ఉంటే వామనుడు,
బ్రహ్మాండాంత సంవర్ధి అయితే త్రివిక్రముడు. అదే తాత్విక శాస్త్ర రహస్యాల ప్రకారంగా అణోరణీయాన్ అనేటువంటిది వామనత్వానికి సంకేతం. మహతో మహీయాన్ అనేటువంటిది త్రివిక్రమత్వానికి సంకేతం. అంటే పరమాత్మ అణువుగాను ఉంటాడు, మహత్తుగాను ఉంటాడు. ఈ విరుద్ధ లక్షణాలు ఒక్క భగవంతుడికి మాత్రమే అన్వయం అవుతాయి. లోకంలో ఎక్కడా అన్వయం కావు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఈ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండేటువంటి లక్షణాన్ని పక్కపక్కన చెప్తారు. ఇదివరకు మనం అనుకున్నాం కపర్దినే వ్యుప్త కేశాయచ అని. కపర్ది అయిన వాడు వ్యుప్తకేశుడు కావటం వీలుండదు, వ్యుప్తకేశుడైన వాడు కపర్ది కావటానికి వీలుండదు. అలాగే వామనుడు గురుక్రముడు కాడు, గురుక్రముడు వామనుడు కాడు. కానీ లోకంలో పరమాత్మ సంబంధంగా మాత్రం ఒకటే అవుతుంది. ఎందుకంటే పరమాత్మ సర్వము కనుక. పరమాత్ముడికి సర్వ అనే శబ్దం ఉంది కనుక విష్ణురుక్రమ, సర్వవ్యాపకుడైనటువంటి ఉరుక్రముడు. అటువంటి వారికి నమస్కారము. చెన్నో ఆయన మనకు సుఖాన్ని కలిగించుగాక. అంటే ఆయా తత్వాలను భావన చేసి ఆ తత్వ జ్ఞానము చేత మనము ఇటువంటి ప్రయోజనం ఆనందము అనేటువంటి దానిని పొందాలి అనేటువంటి భావన ఉండాలి. ఎందుకంటే మనిషి అజ్ఞానముతో నిండి ఉన్నవాడు కనుక ఆ అజ్ఞానము అనేటువంటిది నిండి ఉన్నంత వరకు ఆత్మతత్వము అతని అధిష్టానంలో ప్రవేశించడానికి అవరోధము, పెద్ద అడ్డుగోడ అజ్ఞానం ఉంటుంది కనుక ముందర పరమాత్మ జ్ఞాన అవగతి మన శరీరంలోనికి వెళ్ళాలి అంటే అవరోధంగా ఉండేటువంటి వాటినన్నింటినీ తొలగించుకోవాలి కనుక అలా తొలగించుకొని చక్కగా తత్వగ్రహణం అనేటువంటిది మన అధిష్టానంలోనికి ప్రవేశించి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని అన్నారు చూడండి. ఆ రకంగా హృదయంలో ప్రవేశించడానికి అడ్డుగోడలన్నీ తొలగించడమే ఇక్కడ శం. అది ఏ వైపు నుంచి ఎట్లా ఉంటుందో వాటినన్నిటినీ తెలుసుకునేటువంటి తత్వాలే ఈ బృహస్పతి, ఇంద్రుడు, అర్యముడు, మిత్రుడు, వరుణుడు మొదలైనటువంటివన్నీ అన్నమాట. నన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే. బ్రహ్మమునకు నమస్కారము. బ్రహ్మ పుంలింగమైతే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మము నపుంసకలింగమైతే పరమాత్మ. బ్రహ్మణే వేదము కూడా బ్రహ్మమే. ఇలాగా అటువంటి ఆ బ్రహ్మమునకు నమస్కారము. ఈ బ్రహ్మమునకు నమస్కారము అనే దాంట్లో పై చూపుకి మనకు ఒక ఇబ్బంది వస్తుంది. ఏమిటంటే అద్వైతమైనప్పుడు నమస్కారం ఎవరికి చేస్తాడు, చేసేవాడెవరు, చేయబడేది ఎవరు అనేటువంటిది. కానీ జ్ఞాన సాధనలో సాధన దశలో ద్వైతం అనేటువంటిది ఉంటుంది కనుక అఖండమైన బ్రహ్మ చైతన్యానికి నమస్కారం చేయటం అంటే, ఇది వరకు అనుకున్న నమస్కారం అంటే సర్వసమర్పణ భావము. అంటే నేను అనేటువంటి సాధారణమైనటువంటి అహంకారము అనేటువంటి దాన్ని పరిపూర్ణమైనటువంటి తత్వంలో కలిపి వేసుకోవడమే నమస్కారం యొక్క తాత్పర్యము అని ఈ వరకు చెప్పుకున్నాం. కాబట్టి నమో బ్రహ్మణే, బ్రహ్మమునకు నమస్కారము అంటే బ్రహ్మములో నేను లీనమైపోయేట్టుగా చేసుకునేటువంటి భావనతో ఉన్నాను అని అర్థం అన్నమాట. నమస్తే నమో బ్రహ్మణే నమస్తే వాయో. ఇక్కడ బ్రహ్మమునకు నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వాయువులకు నమస్కారం చేయటం ఏమిటి అని అంటే,
వాయువు బ్రహ్మం రెండు నిజానికి. వాయువు పంచభూతాల్లో రెండవది, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని. ఈ వీటిల్లో రెండవదైనటువంటి వాయువుని తీసుకున్నారు. వా గతి గంధనయోహో అని ధాతువు, అంటే గతి పోవటం, గంధనం అంటే వాసన. ఈ గంధము భూలక్షణం, గమనము ఆకాశ లక్షణం, ఆకాశము వాయువు మొదలైనది. కాబట్టి ఇక్కడ వాయు శబ్దానికి పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా సంకేతంగా తీసుకోవాలి. నమో నమస్తే వాయో. అంతేకాదు, ఆ భృగు అయినటువంటి వాడు ఒక్కొక్క దానిని బ్రహ్మముగా గమనించాడు అని మనం తైత్తిరీయంలో గమనిస్తూ ఉన్నాం. అంటే వ్యష్టిగా సమష్టిగా రెండింటినీ మనం సంభావన చేస్తున్నాం అన్నమాట. బ్రహ్మముగా వ్యష్టిగా సమష్టిగా, అంటే ఒక వ్యక్తిని చూచి తలకాయి, కాళ్ళు, చేతులు మొదలైనటువంటివి, లేకపోతే వృక్షాన్ని చూచి కాండము, కొమ్మలు, రెమ్మలు, చివరి ఫలభాగము విడివిడిగా చూస్తే అది భాగాత్మకంగా చూడటం. అలా కాకుండా సముదాయంగా చూస్తే దాన్ని అఖండంగా చూడటం. కాబట్టి అఖండ ఖండ జ్ఞానాత్మకంగా రెండిటిగాను మంత్రం మన్ని ఆ పరమాత్మను దర్శించమని చెప్తోంది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వమేవ నీవే ప్రత్యక్షం. అక్షము అంటే ఇంద్రియము, ఇంద్రియ గోచరమైనటువంటి బ్రహ్మము అయి ఉన్నవాడవు కదా. నిజానికి పరబ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు. ఎందుకనంటే ఇంద్రియ గోచరమైంది ఏదైనా సరే ఉంటాయి, ఉత్పత్తి, స్థితి, వినాశము అనేటువంటివి. కానీ ఇంద్రియ గోచరం అయి కూడా ఉత్పత్తి, స్థితి, వినాశాలు లేనిటువంటిది పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మం. అందుకనే ఏమంటున్నారు? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నీవే మాకు, మా ఇంద్రియాలకు, అతి పరిమితమైన శక్తి కలిగినటువంటి ఇంద్రియాలకు కనబడుతున్నటువంటి పరబ్రహ్మము. ఆ సాక్షాత్తు పరబ్రహ్మము కనబడడు. కనబడినట్లయితే ఒక ఇబ్బంది ఉంది. యత్ దృశ్యం తన్నశ్యం అంటారు. ఏదైతే దృశ్యం అవుతుందో అది నశించేది. అంటే భౌతికమైన సర్వ విషయాలు కూడా ఇంద్రియ గోచరములు అవుతున్నాయి కనుక వాటికి నిత్యత్వము, శాశ్వతత్వము, సనాతనత్వము ఉండదు. కానీ మహావిషయాలు, మహాభూతాలు మొదలైనటువంటివి అవి కొన్నాళ్ళు ప్రళయములో లీనమై ఉన్నాయి. అందుకనే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నీవే ప్రత్యక్షముగా, అంటే పుట్టి కొంతకాలం ఉండి నశించేటువంటి జీవరాశుల శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు స్పర్శ మొదలైనటువంటి లక్షణాల చేత తెలియవచ్చేటువంటి బ్రహ్మమవు నీవే. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. త్వామేవ, నిన్నే, ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఇక్కడ ఏవా అనే దాంట్లో ఇతర వ్యావర్తకము అనేటువంటి లక్షణం లేదు. మనం జాగ్రత్తగా గమనించవలసింది. ఇతర వ్యావర్తకం అంటే ఏమిటంటే వాయువు కంటే భిన్నమైనటువంటి జలము గాని, అగ్ని గాని, ఆకాశం గాని, భూమి గాని కాదు అనే అర్థంలో ఇక్కడ ఏవ శబ్దానికి తాత్పర్యం లేదు. మనం ప్రకృతం దేన్ని చూస్తున్నామో దానిని తప్ప ఇతరమైనటువంటి విషయాన్ని ఈ దర్శనంలో మేము పట్టించుకోవడం లేదు అనే అర్థమే గాని
వాటి యందు ఈ బ్రహ్మత్వము లేదు అని చెప్పడంలో తాత్పర్యం లేదన్నమాట. ఇది కాస్త జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సినటువంటి విషయం. నేను నిన్నే చూస్తున్నాను అనే మాటలో నిన్ను తప్ప ఇంకొకరిని చూడటం లేదు అనేటువంటి అర్థంలో తాత్పర్యం కాదు. ఈ ఈ శాంతి మంత్ర పఠన సందర్భంలో నేను నా కరణములను, ఇంద్రియాలు మొదలైన వాటిని, మనస్సును, మాటను మరొక చోటికి ప్రసరించకుండా నీయందు మాత్రమే నిక్షేపిస్తున్నాను అని చెప్పడంలో మాత్రమే తాత్పర్యం. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఋతము, సత్యము ఈ రెండిటికి ఉన్న భేదాన్ని మనం తైత్తిరీయంలో అనేక పర్యాయాలు అనుకున్నాం. ఈ సత్యము అని అంటే త్రికాల అబాధ్యము, అంటే భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది అని ఇట్లాగా కాల విభాగ కల్పన లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఉండేటువంటి దానిని సత్యము అంటారు. సత్యము అనే అస్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. అస్ అంటే ఉండుట, అస్తిత్వము. మామూలుగా మనకు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సత్, చిత్, ఆనందము, అస్థి, ప్రియం, భాతి ఇవి శబ్దాలున్నాయి. ఈ త్రిపుటి వాటిల్లో మొట్టమొదటి సూత్రము సత్యము. ఈ సత్యము మరొక స్వరూపే, అంటే అది ఆచరణాత్మక ధర్మంగా పరివర్తన చెందినప్పుడు మరి అనేకమైనటువంటి శాస్త్ర ప్రమాణాల ద్వారా ఏదైతే నిరూపితమవుతుందో ఆ దశలో దానికి ఋతము అనే పేరు వస్తుంది అని, దానికి వేరు వేరుగా చక్కని నిర్వచనాలు ఉన్నాయన్నమాట. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. వదిష్యామి అనేది భవిష్యత్కాల క్రియ. ఇప్పుడు వదామి, ఇప్పుడు పలుకుతుంటే వర్తమాన కాలం అయితే వదామి, భవిష్యత్ కాలంలో అంటే వదిష్యామి. ఇక్కడ భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఇక్కడ ఈ శాంతి మంత్రంలో వదిష్యామి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నేను శాస్త్ర ప్రమాణాల ద్వారా దేన్నైతే బ్రహ్మముగా నిశ్చయం చేసుకున్నానో, నిశ్చయం చేసుకున్న దానిని ఋతముగా మార్చుకుని ఆచరణాత్మకంగా దానిని ప్రవేశపెడుతున్నానో, ఈ ఈ రకంగా ఈ రెండు రకాలుగా ఉండేటువంటి దాన్ని ఇప్పుడే కాదు ఎప్పటికీ, అంటే సర్వకాల సర్వావస్థలలో, అంటే ఇప్పుడు అయిపోయింది అని కాకుండా భవిష్యత్తులో కూడా ఆ భావనతోనే ఆ నా వాక్కు, అంటే నేను ఇటు పైన మాట్లాడే ప్రతి మాట దీనికి సంబంధించిందే అవుగాక అనేటువంటి అర్థంలో భవిష్యత్ కాల క్రియ మనకు కనిపిస్తోంది అనమాట. సత్యం వదిష్యామి తన్మామవతు. తత్ అది ఏమిటి? ఆ బ్రహ్మము ఏదైతే సత్యమైందో, ఏదైతే ఋతమైందో, ఏదైతే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మముగా ఉన్నదో, ఏదైతే సర్వవ్యాపక స్వరూపంలో మనకు వాయు రూపంలో తెలియవస్తున్నదో అది మాం అవతు, నన్ను రక్షించుగాక. ఇక్కడ మాం అంటే సాధక స్థితిలో తపస్సు చేసి బ్రహ్మజ్ఞాన అధిరోహణం చెయ్యాలి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి, మామూలుగా లోక సామాన్యంగా ఉండేటువంటి వెంకయ్య పుల్లయ్య అని కాకుండా జీవాత్మ, ఏ జీవాత్మ అయితే పరమాత్మతో ఏకమవటానికి తగినటువంటి సాధన పరంపర కూర్చుకుంటున్నదో అటువంటి నన్ను తత్ మాం అవతు. మాం అంటే ఇక్కడ ఏదో మనకు మామూలుగా అడ్రస్ ఉంటాయి, పేరు రూపము ఉంటాయి, అది కాదు. సాధకుడైనటువంటి జీవుడనైన నన్ను అని అర్థం అనమాట. తన్మామవతు.
తద్వక్తారమవతు. జ్ఞానము గురుబోధ వల్ల మాత్రమే వస్తుంది. గురుమేవ అధిగచ్చేత్ సమిత్పాణి అని శాస్త్రం చెప్తోంది. ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనకు ఈ జ్ఞానం కలుగుతుంది. అందుచేత తన్మామవతు తద్వక్తారమవతు, ఇక్కడ వక్త అయినటువంటి గురువును కూడా రక్షించు అని. ఇందులో చాలా విశాలమైనటువంటి భావన ఉంది. నేను ఆయన ఉపదేశాన్ని పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడిని, ఆ సామర్థ్యం నాలో ప్రవేశపెట్టాలి. అటువంటి సామర్థ్యం నాకు కలిగించేటువంటి సమర్థతను గురువులో ప్రవేశపెట్టాలి. తద్వక్తారమవతు. అవనము అంటే రక్షణ. రక్షణ అంటే అర్థం ఏమిటంటే భ్రమ ప్రమాదాలు లేకుండా ఒక వ్యక్తిని ఒక విషయమునందు నిలబెట్టగలగటం అన్నమాట. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. 2 సార్లు అన్నారు అవతు మాం. ముందర కూడా తన్మామవతు అని అక్కడ అన్నారు, మళ్ళీ అవతు అన్నారు. ఈ విరుక్తి ఏమిటంటే వాక్య అవసానాన్ని సూచిస్తుంది. ఇప్పటి పద్ధతిలో ఫుల్ స్టాప్ అనే దానికి పర్యాయంగా పాతకాలంలో ఆ చివరి వాక్యాన్ని 2 సార్లు చెప్తారు. ఆ 2 సార్లు చెప్పడం అనేటువంటిది ఇక్కడికి ఈ అంశము పూర్తి అవుతోంది అనే దాన్ని సూచిస్తుంది అనమాట. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి 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 అని ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక శాంతులు 3 కూడా నాకు లభించుగాక అని ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ అంటాను చూడండి. వ్యవసాయం చేసుకోవడానికి మన హృదయ క్షేత్రాన్ని చక్కగా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది అక్కడ పడి, మరి చవిటి పొలంలో పడినటువంటి విత్తనం లాగా నాశనం అయిపోకుండా ఉండేట్టుగా మంచి సారవంతమైనటువంటి దున్ని చక్కగా పదును చేసి నీళ్లు పెట్టి ఇంకా విత్తడానికి సిద్ధంగా చేసుకున్నటువంటి పొలంలాగా చేసుకోవడే ప్రయత్నంతో ఈ శాంతి మంత్రం అంతా విద్యార్థి సాధిస్తున్నాడు, అనుకుంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది చాలా సుప్రసిద్ధమైంది, అనేక పర్యాయాలు అనుకున్నాం. ఇక్కడ కూడా సహ నౌ అవతు. నవ్వు అంటే గురు శిష్యం, గురువుని శిష్యుణ్ణి. ఇది ప్రధానంగా శిష్యుడే చదువుతాడు కానీ గురువును కూడా కలుపుకొని తయారు. ఎందుకంటే మన భారతీయ సంప్రదాయం అంతా గురు శిష్యుల యొక్క అభిన్నత్వాన్ని ప్రతిపాదించేదిగానే ఉంటుంది. సహనౌ భునక్తు. ఆ పరమాత్మ మా ఇద్దరిని కూడా ఈ జ్ఞాన భోజనం అనే దాన్ని ఒకే రకంగా తీసుకునేదానికి తగినటువంటి శక్తి కలవాడుగా చేయుగాక. సహ వీర్యం కరవావహై. నా శక్తిని గురువు గారి శక్తికి కలిపి ఈ పంట పండించుకోవడానికి తగినటువంటి శక్తి కలిగేట్టుగా అనుగ్రహించండి. తేజస్వి నావధీతమస్తు. నౌ అధీతం. మేము అధ్యయనం చేసినటువంటి అంశము తేజోవంతమగుగాక. తేజోవంతం అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు పుట్టి కాసేపటికి అణగిపోయేటువంటి విద్యలు చాలా ఉన్నాయి. కూటి విద్యలు కాదు, ఇది కోటి విద్య, అంటే చరమకోటికి సంబంధించినటువంటి విద్య. కాబట్టి అది తేజోవంతమగుగాక అంటే సర్వకాల సర్వావస్థలలో కాంతిని ప్రసరింపజేసేది మాత్రమే అగుగాక.
మా విద్విషావహై, మేము పరస్పరము ఒకరిని ఒకరు ద్వేషించుకునే వాళ్ళము కాకుండుగాక. ఎందుకంటే మానవ సమాజంలో ఈ పరస్పర ద్వేషము అనేటువంటిది చాలా సహజమైనటువంటిది. చిన్నతనంలో పిల్లలిద్దరూ పక్క పక్కన ఉండి కాసేపు ఆడుకుంటూ ఉంటారు, మధ్యలో గిల్లుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఏమిటి అని అంటే స్వభావం. అందుకనే మనం ఇదివరకు అనుకున్నాం, ఆ రాక్షసులు అన్నగారులుట, దేవతలు తమ్ముళ్ళుట. అంటే కోపము, తాపము, హింస మొదలైనటువంటి ఇతరులకు ప్రమాదం కలిగించేటువంటి లక్షణాలన్నీ మనం ఎక్కడ అధ్యయనం చేయలే, నేర్చుకోలే, అవి సహజంగా పుడుతున్నాయి. ఉదాహరణకి పుట్టిన పిల్లవాడు సాధారణంగా చేసే పని ఏమిటి? ఏడుపు. ఏడుపు అనేటువంటిది దుర్లక్షణం, దాంతో పుట్టాడు. ఆ ఏడుపు లాంటివే రాక్షస గుణాలు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత తల్లి చిటిక వేసి ఆ ముఖం మీద అట్టా ఇట్టా కదిలిస్తూ నవ్వటం మొదలైనటువంటి నేర్పుతుంది. ఆ నవ్వటం అనేటువంటిది ఆ దాన్ని దేవలక్షణం అంటాం, దేవతా లక్షణం. కాబట్టి రాక్షసులు అన్నలు తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరి ఇతరులకు అపకారం చేయకుండా ఉండటం, ఇతరులు మేలు పొందాలి అనుకుంటూ ఉండడం మొదలైన మంచి లక్షణాలన్నీ కూడా అభ్యాసం వల్ల వస్తాయి కనుక అవి దేవతలు అని అన్నారు. కనుక అటువంటి వాటిలో ద్వేషం ఒకటి సహజంగా ఉండేది గనక గురు శిష్యులలో అటువంటిది గనక ఉన్నట్లయితే విద్య అనేటువంటిది అవిచ్ఛిన్నంగా చక్కగా గురువు దగ్గర నుంచి శిష్యుడికి ప్రాకటనలో ఇబ్బందులు ఉంటాయి గనక దానిని ఆ మా యందు లేకుండా చెయ్యి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మా విద్విషావహై, ఓం శాంతి 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 అన్నారు. ఇవి రెండు శాంతి మంత్రాలు. తర్వాత మొట్టమొదటి మంత్రం అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అని ఇది ప్రథమ అనువాకంలో మొదటి మంత్రం. ఒక్కొక్క అనువాకంలో కొన్ని మంత్రాల సముదాయం ఉంటుంది. ఇన్ని ఉండాలి అని నియమం ఏం లేదు, కానీ ఒకటి కంటే ఎక్కువ కలిగినటువంటి మంత్రముల సముదాయాన్ని అనువాకము అంటారు. అందులో ఈ మహానారాయణంలో 80 అనువాకాలు ఉన్నాయి. 80 అనువాకంలో మొదటి అనువాకంలో మొదటి మంత్రం ఇది. అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. అంభసి అపారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతః మహీయాన్ శుక్రేణ జ్యోతింషి సమను ప్రవిష్టః ప్రజాపతిః చరతి గర్భే అంతః అని ఇందులో ఉండేటువంటి పదాలు విడివిడిగా. వీటిని కొంచెం జాగ్రత్తగా అన్వయించుకొని ఒక వాక్యాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో ప్రధానమైన క్రియ ఏమిటి అంటే చరతి. చరతి అంటే సంచరిస్తూ ఉన్నది. ఎవరు సంచరిస్తున్నది? ప్రజాపతి. ప్రజాపతి అంటే ఏమిటో విచారణ చేద్దాం. ముందర స్థూలంగా వాక్యాన్ని ఒకదాన్ని తయారు చేసుకుని ఆ తర్వాత వాటిని ఒక వరసలో పెట్టుకొని ఆ పెట్టుకున్న తర్వాత ఏ చెప్పారో
మొదలైన వాటిని సమన్వయం చేసుకోవడం అనేటువంటిది అధ్యయనంలో పద్ధతి. అందుకని ప్రజాపతిశ్చరతి ప్రధాన వాక్యం. ప్రజాపతి అనేటువంటి వాడు చరిస్తున్నాడు అనేటప్పటికీ ఆకాంక్ష బయలుదేరుతుంది మనకు. మామూలుగా ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పటికి ఇప్పుడు లోకంలో కూడా చూడండి, ఒరే ఒరే అనేటప్పటికి అవతల ఏమిటి అంటాం. దాన్నే ఆకాంక్ష అంటారు. ఒరే అనేటువంటి అప్పుడు వాడి మనస్సులో ఏదో చెప్పదలుచుకున్నటువంటి అంశం ఉన్నది అనేది అభివ్యక్తం అవుతోంది. దాన్ని వెంటనే వినేవాడు అదేమిటో తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తాడు. ఒరే ఒరే అంటే ఏమిటి అంటాడు. దాన్నే ఆకాంక్ష అంటారు. ఆకాంక్ష అంటే ఆ పలికినటువంటి వాని హృదయంలో చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి కోరికను ఆకాంక్ష అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. కాబట్టి ప్రజాపతి చరతి, ప్రజాపతి తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు అనేటప్పటికీ అనేకమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. ఎవరా ప్రజాపతి, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి మాటలన్నీ మనకు ప్రశ్న రూపంలో ఉద్బుద్ధం అవుతూ ఉంటాయి, మన మనస్సులో కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మనస్సు అటువంటిది. ఏ ప్రతి సృష్టిలో కనిపించే ప్రతిదాన్ని గురించి మనం దాన్ని గమనించినా గమనించకపోయినా ప్రతిదాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ప్రతి హృదయంలోనూ ఉంటుంది. ఎందుకు పసిపిల్ల అప్పుడే పుట్టినటువంటి 2 గంటలో 3 గంటలో అయినటువంటి పసిపిల్ల దగ్గర చిటిక వేసామనుకోండి, వెంటనే ఇటు పక్కకి తిరుగుతుంది. ఏ ధ్వని వస్తుందో ఆ ధ్వనికి ఆకృష్టమై తన ముఖాన్ని ఇటు తిప్పుతోంది. అంటే అర్థం ఏమిటనమాట, ఆ నాదం ద్వారా ఆ నాదం చేసినటువంటి వ్యక్తి ఏమి తనకు చేయాలనుకుంటున్నాడు అనే దాన్ని తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి ప్రజాపతి చరతి అంటే ఎక్కడ తిరుగుతున్నాడు, అంతః గర్భే. ఎటువంటి వాడు ఆ ప్రజాపతి, సమనుప్రవిష్ట. ఇక్కడ అన్వయం చెప్తున్నాను అన్నమాట. సమనుప్రవిష్ట దేని యందు, వేటి యందు సమనుప్రవిష్టుడు. సం అను ప్రవిష్ట, ఈ ఒక్కొక్క దానికి విశేషమైన అర్థం ఉన్నాయి. మనం వచ్చే తరగతిలో దాన్ని అందరం తెలుసుకుంటాం. ఆ సమనుప్రవిష్ట ఎక్కడ, జ్యోతిష్యుల యందు, కాంతుల యందు, ప్రకాశమానమైనటువంటి లక్షణం కలిగిన వాని యందు. ఏ స్వరూపంతో, శుక్రేణ, శుక్రం అంటే బీజం, చిన్న మరి గర్భంలో పిల్లవాడు పుట్టడానికి వీర్య కణం లాంటిది ఉందే, అటువంటి కణం లాంటి శుక్రం చేత సమనుప్రవిష్టుడై ప్రజాపతి గర్భే చరతి, అంతః గర్భే చరతి. ఆ ప్రజాపతి యొక్క మొదటి స్వరూపం ఏమిటి, మహీయాన్. మహీయాన్ అంటే మరొక దానికంటే గొప్పది. మరొకటి ఏమిటి, మహత్తులు చాలా ఉన్నాయి. ప్రపంచం ఉంది, పంచభూతాలు ఉన్నాయి, బ్రహ్మగారు ఉన్నారు. వాటన్నిటికంటే మహతః మహీయాన్, లోకంలో మనందరికంటే చాలా గొప్పవి. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక మహావృక్షం ఉందనుకోండి, ఒక నది ఉందనుకోండి, ఒక పర్వతం ఉందనుకోండి, ఒక దేశం ఉందనుకోండి, ఓ సముద్రం ఉందనుకోండి, బ్రహ్మగారు ఉన్నారనుకోండి, ఇంద్రుడు ఉన్నారనుకోండి, ఇవన్నీ మనకంటే చాలా 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 పెద్దవి కదా. అటువంటి మహతః, వాటన్నిటికంటే కూడా ఇంకా దానికంటే పెద్దది మరొకటి లేదు అనేటువంటి మహీయాన్ ఈ ప్రజాపతియే ఒకప్పుడు అట్లా ఉన్నటువంటి వాడై చరతి, ప్రజాపతి చరతి. ఎక్కడ, గర్భే అంతః. ఇంకా ఎటువంటి వాడు ఎక్కడున్నాడు అని అంటే, నాకస్య పృష్ఠే. నాకస్య అంటే మామూలుగా నాకము అంటే స్వర్గము. స్వర్గం అంటే
మన భూలోకం లాగా ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ లో ఉన్నటువంటిదని కాదు. మరి ఈ విశ్వానికి పై భాగంలో అంటే పైన సూర్య చంద్రాదులు అంతరిక్షము అంటారు, గ్రహాలు మొదలైనవన్నీ తిరిగేటువంటి ప్రదేశం. అటువంటి దాని యొక్క పృష్ఠంలో క్రింది భాగంలో ఇంకా భువనస్య మధ్యే, భువనము అంటే ఏర్పడినది అంటే సృష్టి, ఆ సృష్టిలో మధ్య భాగంలో అపారే అంబసి, ఒక పరిచ్ఛిన్నత లేనటువంటి అంటే విభాగము, ఇగో ఇక్కడ ఇది కాలువ, ఇది చెరువు, ఇది నది, ఇది సముద్రము అని విభాగం చేయడానికి వీలు లేకుండా అఖండాకారంగా ఉండేటువంటి ఒక జలం, అంబస్సు అటువంటిది. ఇవన్నీ అంబస్యపారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే అనేవి సప్తమి విభక్తిలో ఉన్నటువంటివన్నీ కూడా స్థల స్వరూపాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఉన్నది ఏమిటి? మహతో మహీయాన్. అది ఏమైంది? శుక్రేణ అంటే బీజాత్మకంగా వీర్య కణం స్వరూపంలో జ్యోతింషి సమనుప్రవిష్ట, జ్యోతిష్ఠుల యందు బాగా చక్కగా ప్రవేశించినటువంటిదై గర్భే అంతః, గర్భంలో చరతి తిరుగుతూ ఉన్నది ప్రజాపతి అని. ఇది స్థూలంగా అన్వయం. దీంట్లో ఒక్కొక్క దాన్ని గురించి చాలా సమన్వయం చేసుకుని తాత్పర్యాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ పని వచ్చే వారం చేద్దాం. 14వ తారీఖు అయినట్టుంది. 14వ తారీఖు ఇబ్బంది ఉండదు. ద్వితీయ విఘ్నం కాకుండా 14వ తారీఖుని చెప్పుకుందాం. ఈ పూటకు స్వస్తి. మన అనుమానాలు, సందేహాలు అన్నీ కూడా ఇంకా ఈ మంత్రానికి పూర్తి వివరణ కాలేదు కనుక వచ్చే వారమే చేసుకుందాం. ఇప్పుడు మంత్రం, మన శాంతి మంత్రం చదువుకుందాం.